ఉన్నటువంటి పరిస్థితిలో సినిమా వల్ల అంటే ఇప్పుడు వస్తున్నటువంటి సాంఘిక చిత్రాల వల్ల కుటుంబ వ్యవస్థ చాలా వరకు ఒక రకమైనటువంటి అల్లకల్లోలంలోకి అస్తవ్యస్తంలోకి వెళ్ళిపోతుంది. చాలా వరకు వెళ్ళిపోయింది కూడా. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పుట్టినరోజు వేడుకలు అని చేసుకుంటాం. పుట్టినరోజు వేడుకలు అనేవి ఎవరైతే పుట్టినరోజు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో వారు వారి తల్లిదండ్రుల, అన్నా తమ్ముళ్ళ, అక్కా చెల్లెళ్ళ, బంధువుల ఆధ్వర్యంలో పరమాన్నం భగవంతుడికి నైవేద్యంగా పెట్టి పెద్దల ఆశీస్సులు తీసుకొని వారందరి చేత ఆ తీపి పదార్థాన్ని తినడాన్ని, పెద్దల ఆశీర్వచనాన్ని పొందడాన్ని, నూతన వస్త్రాలు ధరించటాన్ని పుట్టినరోజు వేడుక అని అనుకుంటాం. అదేవిధంగా పెళ్లి రోజు వేడుక అంటే కూడా ఇరువైపుల బంధువులు, ఇద్దరికి సంబంధించిన అంటే భార్యాభర్తల కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులంతా కూడా సామూహికంగా వారి ఇంట్లో విశేషమైనటువంటి భగవదారాధన అనంతరము ఆ దంపతులకు నూతన వస్త్రాలు, వీరందరి చేత అక్షింతల చేత ఆశీర్వచనాలు, అందరూ కలిసి సంతోషంగా తీపి పదార్థాలు తినడాలు, ఆ తర్వాత భోజనం, కాలక్షేపం, ఒకరి క్షేమం ఒకరు కోరుకుంటూ హాయిగా నవ్వుకుంటూ సరదాగా ఉండడం. పుట్టినరోజు వేడుకలకు, పెళ్లి రోజు వేడుకలకు ఈ సినిమా వాళ్ళు ఒక పనికిమాలిన విధానాన్ని ప్రవేశపెట్టారు. ఏమిటంటే బర్త్డే సెలబ్రేషన్ అని ఒక దిక్కుమాలిన ఆంగ్ల పదాన్ని జోడించి యువతులందరినీ క్లబ్బుల చుట్టూ, పబ్బుల చుట్టూ, రెస్టారెంట్ల చుట్టూ తిప్పి వారిని చెడగొట్టడమే కాకుండా మొత్తం వ్యవస్థనే అల్లకల్లోలంగా చేశారు. ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ గమనించండి, యువకుల్లారా, పుట్టినరోజు వేడుకలు మీ కుటుంబం ఆధ్వర్యంలో జరుపుకోండి. భార్యాభర్తల్లారా, మీ పెళ్లి రోజు వేడుకను మీ కుటుంబము, మీ బంధువుల ఆధ్వర్యంలో జరుపుకోండి. దేవాలయాన్ని సందర్శించండి, భగవదారాధన చేసుకోండి, ప్రదక్షిణలు చేసుకోండి, మీ గోత్రనామాలతో అర్చనలు చేయించుకోండి. చక్కగా భగవద్ ఆశీస్సులతో పాటు మీ కుటుంబం, మీ బంధువుల ఆశీస్సులు కూడా మీకు ఉంటాయి. నేను ధర్మం కోసం చెప్తున్నాను.